హలో అండి అందరికీ. ఈరోజు 1 పాట్ బిర్యానీ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. అరౌండ్ 1.5 kg చికెన్ తీసుకున్నానండి, ఫ్రెష్ చికెన్. అందుకుండా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకుందామండి. సో ఫస్ట్ కొంచెం గీ వేస్తున్నాను. గీ మెల్ట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు అందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కొంచెం వేగుతున్నప్పుడు అందులో ఈ హోల్ స్పైసెస్ వేస్తున్నానండి. వేసి ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు వేస్తున్నానండి. కొంచెం వేగనిద్దాం. సో ఇప్పుడు జీడిపప్పు కూడా దాదాపుగా మంచిగా గోల్డెన్ బ్రౌన్లో వేగిందండి. వేగిన తర్వాత అందులో నేనైతే దగ్గర ఒక 11 to 12 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. యూజువల్లీ నేను బిర్యానీ చేసేటప్పుడు చిల్లీ పౌడర్ అవాయిడ్ చేస్తానండి. కొంచెం జాగ్రత్తగా వేపుకోండి గ్రీన్ చిల్లీస్. ఇప్పుడు అందులో ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలాగా. యూజువల్లీ నేను ఎందుకు గ్రీన్ చిల్లీస్ యూస్ చేస్తాను అంటే, ఎక్కువగా గ్రీన్ చిల్లీస్ మెటబాలిజంకి చాలా మంచిదండి. వన్స్ ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ పీసెస్ కూడా వేద్దామండి. క్యారెట్ పీసెస్ వేసిన తర్వాత మరీ అంతగా రోస్ట్గా వేయించాల్సిన అవసరం లేదండి.
క్యారెట్స్ ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు కొంచెం సేపు వేయించుకుందాం, ఆ పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు కొరియాండర్, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకున్నది వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. స్మెల్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి. ఒక 1 minute ఇలా వేయించుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. కొంచెం సేపు దీన్ని ఆ చికెన్ని మగ్గనిద్దామండి. ఇలా లిడ్ పెట్టి ఒక 4 minutes to 5 minutes చికెన్ని కొంచెం మగ్గనిస్తానండి. నేనైతే యాక్చువల్గా ఇది ఓపెన్ విసల్లో పెట్టాను, కుకింగ్ మోడ్లో పెట్టలేదు. ఇప్పుడు ఒకసారి మూత తెరిచి చూద్దామండి. చూడండి, చికెన్ కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటో ఇలా నిలువుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. కలుపుకుందాం. కొంచెం టమాటోస్ ఇందులో మగ్గే వరకు. ఒకసారి మూత పెట్టుకోండి. చూడండి, ఓపెన్ విసల్లో పెట్టాను కాబట్టి కొంచెం ఇలా ఆవిరి వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం.
సో టమాటోలు మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. ఆల్రెడీ నేను 11 నుంచి 11 నుంచి 12 గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి కొద్దిగా వేస్తున్నానండి కారం. బిర్యానీ మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, అండ్ రుచికి తగినంత ఉప్పు. ఇందులో రైస్ వేస్తాం కాబట్టి దానికి దీనికి సరిపడినంత చూసుకొని వేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇందులో కొంచెం తక్కువ అయినా కూడా బిర్యానీలో మీరు రైతా చేసుకునేటప్పుడు దీనికి ఆ రైతాలో కొద్దిగా మీరు సాల్ట్ యాడ్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుందండి. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి ఒక 5 minutes ఇలా మూత పెట్టుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తెరిచి చూద్దామండి. సో ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయిందండి. ఇందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకుందాం. ఒక 1 minute దీన్ని ఇంకొంచెం ఉడకనిద్దామండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు మామూలు కుక్కర్ తీసుకుంటే కనుక అలా డైరెక్ట్గా లిడ్ ఓపెన్ చేయలేరండి. దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి, ఈ కుక్కర్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఈ కుక్కర్ వచ్చేసి సో నేను అది ఓపెన్ విసల్లో పెట్టాను కాబట్టి నేను లిడ్ వెంటనే ఓపెన్ చేయగలిగానండి. అదే కుకింగ్ మోడ్లో పెడితే కనుక డైరెక్ట్గా లిడ్ ఎప్పుడూ ఓపెన్ చేయకూడదండి. ఇప్పుడు ఒక 40 minutes నేను ఈ బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నానండి. దీన్ని ఇందులో వేద్దాం. బిర్యానీని ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కలా చేస్తారండి. మరి ఇది ఏ స్టైల్ అని మీరు అడిగితే కనుక సండే పూట, ఆదివారం పూట ఇంట్లో చేసుకునే బిర్యానీ అని చెప్పొచ్చు నేనైతే. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి.
మీరు దమ్ బిర్యానీ చేస్తే కనుక మీకు 2-3 పాట్స్ అవసరం ఉంటుందండి. బట్ ఇది 1 పాట్ బిర్యానీ, ఒకే పాట్లో చేసేది కాబట్టి మొత్తం మిక్స్ చేసేసానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ అది రెడీగా ఉన్నదండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. దీంట్లో ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. నీళ్ళు చూసుకొని వేసుకోండి. ఎక్కువ వేసేస్తే కనుక ఆ రైస్ అన్నది మీకు విడివిడిగా రాదు, చాలా ముద్ద ముద్దగా వస్తుంది. సో ఇది మొత్తం మునిగేలా వాటర్ వేసుకొని ఒకసారి అడుగు నుంచి ఇలా కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు లిడ్ పెట్టుకొని కుకింగ్ మోడ్లో ఇప్పుడు పెడుతున్నానండి. ఇలా కుకింగ్ మోడ్లో పెట్టుకొని లో నుంచి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు. మీరు అది రెగ్యులర్గా ఉండే వాళ్ళైతే వాళ్ళకి తెలిసిపోతుంది. యూజువల్గా ఈ కుక్కర్ ఏంటంటే మీకు నార్మల్ కుక్కర్ లాగా విసల్స్ ఇవ్వదన్నమాట. సో మీరు అది చూసుకొని ఆపుకోవాలి. ఓకే అండి, 15 to 20 minutes లో ఫ్లేమ్లో కుక్కర్ని పెట్టాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో యాక్చువల్లీ నేను కుకింగ్ మోడ్లో పెట్టాను. ఇప్పుడు అది కొంచెం చల్లారింది కాబట్టి దాన్ని నార్మల్ విసిల్ మోడ్లో పెట్టి ఓపెన్ చేస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చిందో. వావ్, చాలా బాగా వచ్చిందండి. ఉప్స్, చూడండి. ఇప్పుడు దీంతో పాటు ఒక స్పెషల్ అఫ్ఘానీ స్టైల్ రైతా అండి. చూడండి, దీన్ని యూస్ చేస్తున్నాను.